పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి ఈ దినమంతా మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ ఒక దిన కూడి కొరకాయ ప్రేమతో నన్ను ఆహ్వానించిన ప్రియులు, పెద్దలు, దేవుని దాసులు మానేల్ అన్నగారికి, అలాగే స్థానికంగా నిలిచి పనిచేస్తున్న ప్రియులు ప్రసాద్ అన్న గారికి, స్థానిక సంఘానికి, కూడి వచ్చిన సేవకులు, సంఘాలు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, వందనాలు. ప్రభు ఇలాంటి మంచి సహవాసాన్ని ఈ దినం నాకు అనుగ్రహించి మీ మధ్య ప్రభు పక్షంగా నిలబడడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతకై ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రి సువార్త సందేశం కొరకై పరిశుద్ధ లేఖనములో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చదువుబడిన లేఖనాన్ని మన ప్రియ ప్రభు సువార్త సందేశము కొరకాయ ఆశీర్వదించినట్లు చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, దయాళుడైన దేవా, మీకు స్తోత్రం. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో మీరు ఇచ్చిన సహవాసమును బట్టి మీకు స్తోత్రం. ఈ రాత్రి సువార్త సందేశం కొరకాయ కూడి ఉండగా క్రీస్తు ప్రభువును గుర్చినటువంటి సువార్తను తేటగా మీ ఆత్మ ద్వారా అందించండి. ఈ రాత్రి నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఉంటే ఆకర్షించి ఆత్మరక్షణకు నడిపించమని మీ పాదాలు పట్టుకుంటూ మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీ దాసుని నోటి బూరగా వాడుకోనండి. మా నాయన, శరీర బలహీనతలు ఉన్న మీ దాసుడు ఇమ్మానుయేలన్నను కనికరించి కృపతో, శక్తితో నింపుమని ప్రార్థన చేస్తూ వాక్య సహాయము నిమ్మని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మార్కు సువార్త 1వ అధ్యాయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పని, ద వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పని ఇక్కడ వ్రాయబడుతుంది. ఈ రాత్రి దాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏమంటాడు ఇక్కడ? ఏమని మార్కు సువార్తికుడు రాశాడంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది గనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. సువార్తను నమ్మండి. మానవాళికి, నాన్న రండి, లోపలికి రండి యవనస్తులు. మానవాళికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి. ఈ లోకంలో మానవుడు అనేకమైనటువంటి వార్తలను నమ్ముతాడు, అనేకమైన మాటలను నమ్ముతాడు, అనేక మంది యొక్క
ఆ నోట నుండి వచ్చే మాటలు నమ్ముతాడు. మానవ జీవితానికి అతి పెద్ద ప్రమాదకరమైన సంగతి ఏంటంటే, ఏది పడితే అది నమ్మడం. చెవులకు వినబడిందల్లా నమ్ముతూ ఉంటాడు. కానీ నమ్మవలసిన దానిని నమ్మడు. అందువల్ల పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్న మాట ఏమిటంటే, సువార్తను నమ్మండి. సువార్త అంటే మంచి వార్త, మంచి వార్త. సు అంటే మంచి అని అర్థం. ప్రియులారా, మంచి వార్తలు అందరికీ ఇష్టమే. మంచి వార్తలు అందరికీ ఇష్టమే. అందులో కొన్ని ఆనందాన్ని కలిగించే మాటలుంటాయి, ఆశ్చర్యాన్ని కలిగించే మాటలుంటాయి. అమ్మా, మీరు కొంచెం ఎలా జరగండి, ఎలా జరిగి ముందుకు జరగండి. మంచిది, విందాం. దేవుని మాటలు విందాం, ఆలకించండి. ఈ మాట ఈ రాత్రి లోపల ఉండి వెలుపల ఉండి వింటున్న వారలారా, సువార్తను నమ్మని వారలారా, సువార్తను నమ్మండి అని ప్రియ ప్రభువు చెప్పాడు. ప్రియ ప్రభువు నమ్మదగినవాడు. ఆయన నోట నుండి వచ్చిన మాట నమ్మకమైనది. అందుకే ఆయన ఆనాటి దినాలలో శరీరధారిగా భూమి మీద సంచరించుచున్న దినాలలో సువార్తను నమ్మండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ మంచి వార్త, పరిశుద్ధ గ్రంథంలో మనం నమ్మవలసిన మంచి వార్త ఏమిటి? అది మొదటి విషయం. ఎందుకు నమ్మాలి? అది రెండో విషయం. రెండు సంగతులు, రెండు ప్రశ్నలకు సమాధానం ఈ రాత్రి తెలుసుకొని మనము వెళదాం. సువార్తను నమ్మండి అన్నప్పుడు ఆ మాటలు, ఏ మాటలు నమ్మాలి, ఏమిటి నమ్మాలి? 3 మాటలు నేను మీ దృష్టికి తీసుకున్నాను. మనం నమ్మవలసిన మాటలు ఏంటో 3 మాటలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటి, మనకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొందరు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ లేఖనములను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మొదటిది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. గమనించారా? నమ్మదగిన మాట, నమ్మదగిన వాక్యం ఏమిటి అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలా మందికి క్రీస్తు ప్రభువును గురించినటువంటి ఒక గాఢమైన సందేహం ఉంది. అదేమిటి అని అంటే, ఆయన దైవత్వం మీద, మానవత్వం మీద సందేహం ఉన్నది. ప్రియులరా, సందేహాలను కొంచెం మనం ప్రక్కన పెట్టగలిగితే ఒక నమ్మవలసిన విషయాన్ని ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు లోకమునకు వచ్చాడు. ఆయన దేవాతి దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఆ దైవలోకము నుండి, మహిమ నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకు? పాపులను రక్షించుటకు. రక్షించడానికి అనే మాట నమ్మాలి. మానవుడు ఉన్నపాటున నమ్మాలి. ఎందుకు అంటే, రోమాపత్రిక 3:23 చెప్పబడిన మాట ఏంటంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందరూ పాపము చేసి ఆది మానవుని నుండి
పాపము చేయబడుతూ మానవ లోకంలో, మానవ జీవితాలలో పాపం ఉంది. ఈ పాపి అయిన మానవుడు రక్షించబడవలసిన అవసరత ఉంది అని గుర్తెరిగిన దేవాతి దేవుడు తన ప్రియకుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపారు. గమనించండి, రక్షించడానికి పంపాడు. రక్షించడానికి పంపాడు. ఆ మాట మరొక చోట కూడా వ్రాయబడి ఉంది. తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. రక్షణ పొందుటకే, శిక్ష పొందుటకు కాదు. ఏమండి? శిక్షను అనుభవించడానికి కాదు, రక్షణ పొందుటకే అనే మాట అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ మాట మొట్టమొదటిగా నీవు నమ్మవలసిన వార్త. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు అని లోకములో ప్రకటించబడుతూ ఉన్నాడు అని తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన గురించి ఇలాగ వ్రాయబడింది. ఆయన గురించిన ప్రకటన ఏమిటంటే, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. రక్షకుడని, అమ్మా ప్లీజ్, రక్షకుడని ఎక్కడ ప్రకటిస్తున్నారో అక్కడ ఆయన నమ్మబడుతున్నాడు. ఈ రాత్రి ఈ అబ్బీపురంలో వెలుపల ఉండి లోపల ఉండి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రక్షకుడని ప్రకటిస్తున్నాం, రక్షించడానికి దేవుడు పంపాడు అని ప్రకటిస్తున్నాం, రక్షించుటకు వచ్చాడని ప్రకటిస్తున్నాం. నమ్ముతారా? నమ్మండి. ఈ వార్తను నమ్మండి, ఈ ప్రకటనను నమ్మండి. ఆయన నమ్మబడ్డాడు. అమ్మాయ, ఈ మాట మీరు గమనించాలి. ఈ రాత్రి ఇక్కడ లోపల ఈ ప్రాంగణంలో ఉండి వింటున్నారా? ఆయన నమ్మబడ్డాడు అని వ్రాయబడింది. నమ్మబడ్డాడు. అనేకులు నమ్మారు. ఈ రాత్రి నువ్వు కూడా నమ్మితే మంచిది. ఇది నమ్మదగిన వార్త. నమ్మకపోతే తర్వాత చూద్దాం. ఈ రాత్రి నమ్మాలి. ఆయన అనేకుల చేత నమ్మబడ్డాడు గనుక ఈ 2024 సంవత్సరాలలో రక్షకుడని ప్రకటించబడినప్పుడు, పాపుల రక్షకుడని ప్రకటించబడినప్పుడు అనేకులలో నమ్మబడ్డాడు గనుక ఈ రాత్రి మీరు కూడా మీ హృదయములలో కూడా నమ్మబడితే మీకెంతో మేలు. నమ్మండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం వచనం 28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఈ ప్లేస్ మీరు గమనించండి, పట్టుకోండి. ఆమె ఊరిలోనికి వెళ్ళి, ఏమండి, ఒక స్త్రీ ఊరిలోనికి వెళ్ళింది. రైట్. తర్వాత చూడండి వచనం 39. నేను చేసినవనియు నాతో చెప్పానని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో
అనేకులు ఆయన యందు ఆ ఊరు ఏమండి ఆ ఊరు సమరయ అనేటువంటి ఊరు, ఆ ఊరిలో ఆ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది. రైట్. ఇప్పుడు 41 నుండి చదువుదాం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా అగండి ఈయన నిజముగా మన ఊరి రక్షకుడని ఏంటండి మీ పరిశుద్ధ గ్రంథాల్లో ఏదో మార్పు ఉన్నట్టుంది. మీదుందా నాదుందా? ఈయన నిజముగా మన సమరయ రక్షకుడని. ఏమండి వాళ్ళు ఏ ఊరు వాళ్ళు? ఊరు అంటే ఎంత ఉంటుంది? ఇదిగో మన అబ్బీపురం అంట అనుకోండి. పట్టణం అంటే నంద్యాలంతా. రాష్ట్రం అంటే, దేశం అంటే, మరి లోకం అంటే ఇప్పుడు వినండి, వారు సమరయులు, సమరయ ఊరికి చెందిన వారు. వారంటున్న మాట, వారి ఆ నమ్మికలో, ఆ నమ్ముట ద్వారా వారు గ్రహించినటువంటి సంగతి ఏంటంటే, ఈయన నిజముగా మన ఊరి రక్షకుడు కాదు, మన వారి రక్షకుడు మాత్రమే కాదు. హలో ఏమండి, వింటున్నారా? మన ఊరి రక్షకుడు అని కొందరు అంటుంటే, మన వారి రక్షకుడు అని కొందరు అంటుంటే, మీ వారి రక్షకుడు అని కొందరు అంటుంటే, వీళ్ళు అంటున్నారు ఈయన లోక రక్షకుడు. ఈ రాత్రి ఈ మాటను మీకు కూడా ప్రకటిస్తున్నా, ఈయన లోక రక్షకుడు. నమ్మగలరా? లోకమును రక్షించుటకు వచ్చిన రక్షకుడు. ఒకసారి సువార్త ప్రకటించడానికి గ్రామాల్లోకి వెళితే అన్నారు, ఏమండి మీరు చెప్పే మాటలు వినేవారు ఇక్కడ లేరండి, అక్కడ ఉంటారండి అన్నారు. నేను వాళ్ళన్న మాటని పాలిష్డ్గా చెప్తున్నా. మీరు చెప్పే మాటలు వినేవారు ఇక్కడ లేరండి, అక్కడున్నారన్నారు. అక్కడెక్కడో దూరంగా చూపించారు. లోకము తన అభిప్రాయము చేత క్రీస్తును నష్టపరుచుకుంటుంది. లోకము తాను నమ్మని దానిని, నమ్మలేకపోతున్న దానిని ఎంతో నష్టానికి గురవుతున్నారు. ఆ సమరయులు వారు ఆ ఊరిలోనికి వెళ్ళడానికి అనుమతి కలిగిన వారు కాదు, వెళ్ళొద్దని చెప్పారు. యస్సు ప్రభు సమరయులు ఏ గ్రామంలో ప్రవేశించొద్దని చెప్పాడు, కానీ ఆయన వెళ్ళవలసి వచ్చింది. ప్రియులారా, అమ్మాయ్య వింటున్నారా? నిజముగా ఈయన లోక రక్షకుడు. ఈ వాక్యము నమ్మదగినది, ఈ మంచి వార్త నమ్మదగినది. నమ్మండి అంతే. ప్రభు చెప్తున్నాడు, నమ్మండి. ఒకటి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది. లోకమునకు వచ్చెననే మాట నమ్మండి. రెండవది తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక. పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. దేన్ని? సత్యమును నమ్మాలి. మనం నమ్మాల్సింది ఏంటి? సత్యాన్ని. ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను అసత్యములో ఉన్నాను, సత్యములోనికి తీసుకొని రా.
సత్యములోనికి నడిపించు అన్నాడట. అవును, నిజమే. మానవుడు సత్యాన్ని నమ్మడం కంటే అసత్యాన్ని ఎక్కువగా నమ్ముతున్నాడు, అబద్ధాలను ఎక్కువగా నమ్ముతున్నాడు. ఈ రాత్రి నువ్వేమి నమ్ముతున్నావు? సత్యమును నమ్మగలవా? సత్యవంతుని నమ్మగలవా? అబద్ధాన్ని నమ్ముతున్నావా? అబద్ధాన్ని నమ్ముతున్నావా? సత్యము, యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తూ అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గమును సత్యమును జీవమును. ప్రియులారా వినండి, ఈ మీరు సత్యాన్ని నమ్మారు అంటున్నాడు. మీరు 2వ పత్రికలో దెస్సలోనికలకు రాస్తూ ఈ దెస్సలోని పట్టణంలో ఉన్నటువంటి వారికి మీరు సత్యాన్ని నమ్మారు. అబ్బా, వారు ఎంత ఆ సత్యాన్ని ఎంతగా నమ్మారండి. అమ్మాయ్యా, ఈ రాత్రి నువ్వు సత్యాన్ని నమ్ము. వినండి, సత్యాన్ని నమ్మారు అనే మాట చెప్పడానికి ముందు ఆయన ఏం చెప్పాడు తెలుసా? పౌలు గారు దెస్సలోనికలకు మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందామా? 9-10 వచనాలు, లేక 10వ వచనం చదువు. మీరు మీరు మరియు మీరు అన్న దగ్గర నుంచి విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి, సత్యవంతుడగు దేవుడు. దేవుడెవరు? అబద్ధం కాదు, అబద్ధము కాదు. తీతు పత్రికలో రాస్తుంటాడు 1:3, అబద్ధమాడనేరని దేవుడు. దేవుడే అబద్ధమైతే ఇంకెవరు నమ్మాలి? ఏమండి, దేవుడే అబద్ధమైతే ఇంకెవరు నమ్మాలి? మనిషి అబద్ధమైతే అరే వీడిని నమ్మకూడదు, వాడిని నమ్మొచ్చు, వాడిని నమ్మకూడదు, వీడిని నమ్మొచ్చు అని మనం చెప్పుకుంటాం. దేవుడే అబద్ధమైతే, అలాంటి సంఘటన పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి జరిగింది. ప్రవక్త అయిన దైవజనుడైన ఏలియా బ్రతికి ఉన్న దినాలలో ఇశ్రాయేలు రాజైన అహాబు, యెజెబెలు 850 మంది ప్రవక్తలను, అబద్ధపు ప్రవక్తలను, బయలుదేవతలు, ఆషేరాదేవి, బయలుదేవత ప్రవక్తలు, ఆషేరాదేవి ప్రవక్తలు 850 మందిని పోషిస్తూ వచ్చారు. వాళ్ళు ఉన్నత స్థలముల మీద ఏవేవో కట్టి ప్రజలను, సత్యవంతుడైన దేవుని నుండి ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలు అని పేరు ఆ పేరు కలిగిన ప్రజలను సత్యవంతుడైన దేవుని నుండి ప్రక్కకు తప్పిస్తే ఏలియా రోషం వచ్చి అసలు రండి తేల్చుకుందాం దేవుడెవరు అని ఒక్కడే నిలబడ్డాడు. అవతల 850 మంది ఉన్నారు, ఇటు ఒక్కడే ఉన్నాడు ఏలియా. రైట్, ఒక టెస్ట్ పెట్టుకుందాం. ఏంటి ఆ టెస్ట్ అంటే, ఒక బలిపీఠం కట్టండి, దాని మీద ఒక బలి ఇవ్వండి. ఇప్పుడు మనము దేవునికి ప్రార్థన చేద్దాం. ఏ దేవుడు నిజమో, ఏ దేవుడు సత్యవంతుడో ఆ దేవుడు ఆ బలిపీఠాన్ని కాల్చివేయాలి. మనం ఎవరు నిప్పు పెట్టడానికి, అగ్గిపుల్ల గీయడానికి, కిరోసిన్ పోయడానికి, పెట్రోల్ పోయడానికి వీల్లేదు. జస్ట్ మనం చేయవలసింది ప్రార్థన. 850 మంది. మీరు ఆలోచించండి, మనం ఇక్కడ ఉదయకాలం ఒక 100-120 మంది ఉన్నాం. 850 మంది అంటే ఆలోచించేయండి, ఎంత పెద్ద గుంపు. మాత్రమే కాదు, అక్కడ పెద్ద జనసమూహం ఉన్నారు. అబ్బా, ఇంతమంది మధ్య సత్యాన్ని నిరూపించడానికి, సత్యాన్ని నమ్మజేయడానికి, ఈ మాట పట్టుకోవాలి, నమ్మజేయడానికి. సత్యమును నమ్మడం లేదు. అనేకులు సత్యాన్ని నమ్మక అబద్ధాన్ని నమ్ముతున్నారు. బయలు నిజదేవత అయితే ఓకే, యెహోవా దేవుడైతే
నిజదేవుడైతే యెహోవా. రండి టెస్ట్. అగ్ని నుండి అగ్ని నుండి ఆ దహన బలిపీఠం, ఆ అగ్ని, ఆ దహన బలిపీఠం కాల్చివేయడానికి ఆ 850 మంది పడిన ప్రయాసంతా ఇంత కాదు. ఉంటే కదా, ఉంటే కదా. అబద్ధాన్ని నమ్ముతున్న ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు అనే సత్యాన్ని ఈ రాత్రి నమ్మండి. ఈ రాత్రి నమ్మండి. ఎందుకు నమ్మాలో మరలా చెప్తా తర్వాత. ఈ రాత్రి సత్యాన్ని నమ్మండి. సత్యమై ఉన్న యేసు క్రీస్తుని, సత్యవంతుడైన యేసు క్రీస్తుని నమ్మండి. నమ్మండి. మూడవది యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకుందాం. 11వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు నన్ను నమ్మినవాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు నమ్మకం ఉంచినవాడు ఎన్నటికీ చనిపోడు. ఏ మాట అక్కడ ఒక చిన్న కుటుంబం ఉంది. 2 అక్కలు, ఒక తమ్ముడు. ఆ తమ్ముడు పేరు లాజరు, మరియా మార్తల అక్కలు. లాజరు రోగము చేత చనిపోయాడు. ప్రభువారు బ్రతికి ఉన్న దినాలలో చేసిన అద్భుతాలలో ఇది ఒక అద్భుతం. వినండి, లాజరు సమాధి చేయబడ్డాడు. 4 రోజుల తర్వాత ఆ ఆడపిల్లలను, ఆ బిడ్డలను ఆదరించడానికి వస్తూ ఆయన అన్నాడు, లాజరును లేపుదాం రండి అన్నాడు. అసలు ఉద్దేశం అది. లాజరును మేలుకొల్ప వెళ్దాం రండి, నిద్రపోతున్నాడు, లేపుదాం రండి అని వచ్చాడు. ఈ లోపల వీళ్ళు అడ్డం పట్టాడు. యేసుప్రభు వస్తున్నాడు అనేసరికి పరిగెత్తుకుంటూ ఆయనకి ఎదురెళ్ళి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయాడు కాదు. ఈవేళ చాలామంది ఏం దేవుడమ్మా, ఏం దేవుడు, బ్రతికించలేకపోయాడు, కాపాడలేకపోయాడు, అది లేకపోయాడు, ఇది లేకపోయాడు అని మనం కూడా అనుకుంటూ ఉన్నాం. సమాజం అనుకుంటూ ఉంది. ప్రియులారా వినండి, ప్రభువా నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయాడు కాదు అని వాళ్ళు బావురుమని ఏడ్చారు. అప్పుడు ఒక అక్కతో, మార్తా అని ఆమెతో అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. అంటే జీవమిచ్చేవాడు నేనే, బ్రతికించేవాడు నేనే. ఈ మాట నమ్ముతున్నావా? నమ్ముటలో ఈ జీవ మరణాలు తారుమారవుతున్నాయి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచి చనిపోతే తిరిగి బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే. నమ్ముతున్నావా? చాలా మంది చనిపోతున్నారు. ప్రియులారా వినండి, మరణము అందరికీ వస్తుంది, కానీ పునరుద్ధానము ఉన్నది. అది 2 విధాలుగా ఉన్నది. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం అని 2 విధాలుగా ఉన్నది. అలాగైతే ఈ మాట నమ్మాలి. ఏమో నమ్మాలి? చచ్చిపోతే బాధలు పోతాయి, ఈ కష్టాలు పోతాయి, ఈ కన్నీళ్ళు పోతాయి, ఈ శ్రమలు పోతాయి, ఈ దుఃఖాలు పోతాయి అని చాలామంది పోతాయి అనుకొని పోగు చేసుకుంటున్నారు. మరణము పరిష్కారము కాదు. జీవాధిపతి పరిష్కారం. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచండి, నమ్మండి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు
జీవము పునరుద్ధానమై ఉన్నాడని నమ్మాలి. జీవింపచేసేవాడిని నమ్ముతున్నాం, ఓకే. ఒకవేళ నమ్మితే పునరుద్ధానము కూడా ఆయనే, తిరిగి లేపేవాడు కూడా ఆయనే. ఎందుకు? ఎలాగ నమ్మొచ్చు? ఎలాగ నమ్మొచ్చు అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారం నమ్మొచ్చు. మీరు ఎలాగ నమ్మొచ్చు ఈ మాటను? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. మీరు జీవాధిపతిని చంపారు. ఆయన జీవమునకు అధిపతి. ఆయన జీవమై ఉన్నాడు, పునరుద్ధానమై ఉన్నాడు. అట్టి ఆయనను చంపితిరి అనే మాట చదువుతున్నాం. ఎందుకు చంపారు? ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చంపబడుటకు ఆయన జీవాధిపతి అయ్యుండి ఆ జీవాధిపతిని, జీవము గల దేవుణ్ణి చంపగలరా ఎవరైనా? లేఖనం ఒక సత్యాన్ని చెప్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం వచనం 18 చదువుకుందాం. వచనం 18, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారము కలదు. నా ప్రాణము పెట్టుచున్నాను. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు కనుక ఆయనను చంపగలిగారు. ఆయన జీవాధిపతి. అందుకే ఆయన ఆ ప్రాణము పోవునంతగా బాధపడ్డాడు. క్రీస్తు ప్రభు శిలువ మరణం బాధింపబడిన మరణం, మొత్తబడిన మరణం, నలుగొట్టబడిన మరణం, చాలా హింసింపబడిన మరణం. ఆ మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో చదువుతాం. మనుష్య కుమారుడు అనేకమైన హింసలు పొంది చంపబడి హింసింపబడిన మరణం. ప్రియులారా, మన మరణానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణానికి చాలా వ్యత్యాసం ఉంది. మన మరణం ఈ శరీర మరణం. ఈ మరణములో శ్రమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, హింస ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బాధ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు అన్నం తింటారు, పండుకుంటారు, అంతే, తెల్లారు లేవరు. ఏమిటి అంటే డాక్టర్ గారు అంటారు రాత్రి హార్ట్ అటాక్ వచ్చిందంటారు. సింపులా? మరి సింపులే కదా. అలా వాకింగ్కి వెళ్ళి వస్తా, అక్కడే ఏదో బండ మీద కూర్చున్నాడు, ఏదో నొప్పి అన్నాడు, అంతే, పక్కకు పడుకున్నాడు. సింపుల్. కానీ క్రీస్తు ప్రభు యొక్క మరణం సామాన్యమైన మరణం కాదు. అందులో హింసలతో కూడిన మరణం, బాధతో కూడిన మరణం. ఆయన మరణించడానికే వచ్చాడు. ఎందుకు అలాంటి మరణం ఆయనకి? అంటే అదిగో ఇందాక చెప్పాను కదా, పాపులను రక్షించుట. ఆ పాపులను రక్షించే ఆ రక్షకుని మరణం వారి శిక్షను బట్టి వచ్చిన మరణం. అమ్మా, అలాగైతే మనల్ని బట్టే పాపులు ఎవరు, వాళ్ళు వీళ్ళు అని చెప్పుకోవడానికి కాదు. మనమే. నాటి కాలములో వారు, నేటి కాలములో నీవు, నేనే. మన పాపమును బట్టి ఆయన ఆ ఘోరమైన, ఆ హింసాయుతమైన, ఆ బాధయుతమైన, ఆ శ్రమయుతమైన మరణాన్ని అనుభవించాడు. అందుకే మీరు జీవాధిపతిని చంపారు. ఎలా చంపగలిగారు? ఆయన సిలువ వేయబడినప్పుడు అక్కడ ఉన్నవారు అన్నారు, నువ్వు క్రీస్తు కదా, కిందకి దిగొచ్చు కదా. దిగితే ఎలా చనిపోతాడు? ఈనాడు అదే ఆ తెలివి తక్కువ ప్రశ్న ఈనాడు కూడా వస్తుంది అంటే ఏం చెప్పాలి? రక్షించడానికి వచ్చాను అన్నప్పుడు
అందులో మరణించడానికి వచ్చాడు. అలాగైతే ఆయన మరణం మన కొరకైన మరణం. హెబ్రీ పత్రిక 2:9 అంటాడు, ప్రతి మనుష్యుని కొరకు యేసు మరణము పొందినందున. ప్రతి మనుష్యుని కొరకు. బాబు, అమ్మాయ, ఈ రాత్రి మాటలు వింటున్న నీ కొరకు జీవాధిపతి అయిన, జీవము అయిన యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. నీ పాపము కొరకు, నిన్ను రక్షించుట కొరకు, నిన్ను శిక్ష నుండి తప్పించుట కొరకై. ఈ మాట నమ్ముతున్నావా? ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్, జీవమును పునరుద్ధానమును నేనే. ఈ మాట నమ్ముచున్నావా? అంటే దాని అర్థం ఏంటంటే, నేడు ఈ ప్రశ్న, నేను నీ కొరకు మరణించాను, ఈ మాట నమ్ముతున్నావా? ఆనాడు ఆమెకు అలా చెప్పాడు, కానీ నేడు జీవాధిపతి అయిన ఆ ప్రభు మన కొరకు మరణించాడు. నీ కొరకు మరణించాడు బాబు. ఆ మరణించడానికి, ఆ ప్రతి మనుష్యుని కొరకు మరణించడానికి ఆయన ఏ కులం చూడలేదు, ఏ మతం చూడలేదు, ఏ జాతి చూడలేదు. ప్రతి మనుష్యుని కొరకు ఈ మరణాన్ని నమ్మాలి. We have to believe the death of Christ. యేసు క్రీస్తు మరణాన్ని నమ్మాలి. ఆయన వచ్చాడని నమ్మాలి. రెండవది సత్యవంతుడని నమ్మాలి. మూడవది మరణించాడని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అదే కదా ప్రశ్న. ఎందుకు నమ్మాలి? రైట్, చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ మాట చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఏ సువార్తనైతే నమ్మమని చెప్పాడో అట్టి సువార్తను ప్రకటించండి. అపోస్తలులకు చెప్తున్నమాట. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత మీరిప్పుడు సువార్తను చెప్పండి, ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడుటకు నమ్మాలి. శిక్ష నుండి తప్పించుకొనుటకై ఈ సువార్తను నమ్మాలి. ఈ రక్షకుని గుర్చిన వార్తను నమ్మాలి. ఈ సత్యవంతుని గుర్చిన మాటను నమ్మాలి. ఈ జీవాధిపతిని గుర్చిన మాటను నమ్మాలి. నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది బాబు, అమ్మాయ, నీకు రక్షణ కలుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8:1 ఇలాగ చెప్పబడింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసును నమ్మిన వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు అంటే 3-4 వచనాల్లో వ్రాశాడు, ఆయన పాపమునకు శిక్ష అనుభవించాడు. నీ పాప శిక్ష, నా పాప శిక్ష ఆయన అనుభవించాడు గనుక శిక్ష తప్పించుకొనుట కొరకాయి ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మాలి. నీ పాపపు శిక్ష. బాబు, అమ్మా, అయ్యా, యవనస్తులారా, పెద్దలారా, చిన్నలారా, గ్రామ ప్రజలారా, వింటున్నారా? నీ పాప శిక్షను అనుభవించిన ఆ రక్షకుని నమ్మితే నీ శిక్ష తొలగిపోతుంది. ఏమండి, ఒక పిల్లవాడు కొట్టుకు వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్, 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి వచ్చాడు. ఆ కాసేపు ఉన్న తర్వాత వాళ్ళ నాన్నగారు అటువైపు వెళ్తుంటే ఆ కొట్టు యజమాని పిలిచి, ఏమండి, ఇందాక మీ అబ్బాయి 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళాడు, డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతా. తండ్రి యొక్క స్పందన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎలాగంటే,
పర్లేదు, నేను ఇస్తాను, ఓకే అని చెప్పాలి. ఒకవేళ తండ్రి ఇలా అన్నాడు అనుకోండి, ఏమిటి, తీసుకెళ్ళడా, నాకు సంబంధం లేదు, నాకు తెలీదు, నాకేం తెలుసు అన్నాడు అనుకోండి, ఇప్పుడు 5 రూపాయలు ఎవరు కట్టాలి? ఈ తండ్రి అని అలా వెళ్ళిపోతే వీడు మళ్ళీ ఆడుకుంటాడు. అడిపోతుంటే ఆ కొట్టోళ్ళు పిలిచిరే 5 రూపాయలు ఇవ్వని నిలబెడతారు కదా అండి. ఇప్పుడు ఎవరు కట్టాలి? ఆ పిల్లవాడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఇక తండ్రి అన్న తర్వాత ఇంటి దగ్గర ఇస్తారా? అర్థమైందా అండి? నీవు నీ శిక్షను యేసుక్రీస్తు ప్రభువు తప్పించడానికి ఆయన పొందాడు. ఇప్పుడు నువ్వు శిక్ష పొందాల్సిన అక్కర లేకుండా నువ్వేం చేయాలంటే నమ్మాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నా శిక్ష నీవు అనుభవించావు అని నేను నమ్ముతున్నాను. ఇది చెప్పడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. వింటారు 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 10 సంవత్సరాలు వింటారు, 20 సంవత్సరాలు వింటారు, అర్థం కావడం లేదు. ఉదయకాలం చెప్పాం కదా, అంధకారం, గుడ్డితనం, మనోనేత్రాలు మూయబడ్డాయి. ప్రియులారా, ఈ రాత్రి వినండి. నీ పాప శిక్ష, పాపివైన నీకు రావలసిన శిక్ష యావత్తు క్రీస్తు ప్రభు కలువరిలో అనుభవించాడు. ఇది ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు నమ్మితే నీవు శిక్ష నుండి తప్పించబడతావు. అదే రక్షణ. ఈ రక్షణ పొందావా? ఈ రక్షణ పొందావా? ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా శిక్ష నుండి తప్పించుకోకుండా, ఆ శిక్ష తొలగిపోయింది అనే నమ్మకము కలిగి ఉండకుండా, నమ్మకుండా ఉంటే ఈ రాత్రి నమ్ముట మంచిది. నమ్ముట మంచిది. నమ్మాలి. ఒకటి, రక్షణ పొందుట కొరకాయ సువార్తను నమ్మాలి. 2, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? మీరిలాగు రక్షింపబడి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. ఆ సువార్త ప్రకటించబడినప్పుడు, ఆ సువార్తలో ఉన్న పిలుపు నమ్మినప్పుడు మహిమ పొందుటకు. ఏమండి, ఇదంతా కూడా మట్టి. బాబు, అమ్మాయ్య, మనము నివసిస్తున్న ఇదంతా కూడా మట్టి. కానీ మహిమ ఉన్నది. అది దేవుడిచ్చు మహిమ. దేవుడిచ్చు మహిమ. మనము సువార్తను ఎందుకు నమ్మాలి అంటే మహిమను పొందటానికి. ఏ పాపము వలనైతే మనము దేవుని మహిమను పోగొట్టుకుంటున్నామో, ఆ మహిమ కలిగిన రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామో, ఆ మహిమ కలిగిన స్థలాన్ని పోగొట్టుకుంటున్నామో, ఆ మహిమను పొందడానికి. అది ఏ మహిమ? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఏ మహిమ? నిత్య మహిమ. నిత్య మహిమ అంటే అక్కడ మరణము లేదు. అలాగైతే ఇక్కడ మనం మహిమను కలిగి లేము. మహిమను నమ్మితే మహిమను పొందుతాం, కానీ ఇక్కడ మహిమ లేదు. ఎందుకంటే మరణము ఉంది గనుక, ఈ మంటిలో మరణం ఉంది గనుక
మానవుడు మంటిగా మరణము క్రింద ఉన్నాడు గనుక ఇది మహిమ కాదు, మహిమ ఉంది. నువ్వు సువార్తను నమ్మితే, క్రీస్తు ప్రభువును నమ్మితే మహిమను పొందుతావు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! అది నిత్యమైన మహిమ, మరణము లేని మహిమ. మనము నిజానికి భూమి మీద చిరంజీవి అని ఆయా సమయాలలో రాస్తాం, కానీ కుదరదు. దాని అర్థానికి మన జీవితం సరిపోదు, కుదరదు. రెండవది కొన్నిసార్లు పెద్దలు పిల్లలను దీవించేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అంటే దీర్ఘమైన ఆయుష్తో బ్రతుకు అని అర్థం. అది కూడా కుదరదు. దీర్ఘాయుష్ అంటే ఎంత? మానవుని ఊహకి 100 ఏళ్ళ, మరి 200 ఏళ్ళు ఏమవ్వాలి? నువ్వు 100 అని లెక్క పెట్టావండి, ఆ పైన 200 ఉంది కదా, వై నాట్ 200? 200 ఎందుకు కాకూడదు? దీర్ఘాయువు ఎందుకు కాకూడదు? 100 ఎందుకు? ఆ 100 లోపలనే ఎందుకు? సో అది కూడా, దాని అర్థం కూడా మానవునికి ఇక్కడ అబ్బేది కాదు, సరిపోయేది కాదు. అయితే ఇదిగో ఈ లేఖనంలో నిత్య మహిమ, నిత్య అన్నప్పుడు ఎటర్నల్ అని అర్థం. దెర్ ఇస్ నో ఎండ్. ముగింపు లేదు, ముగింపు లేదు. సంవత్సరములకు ముగింపు లేదు, పరిమితి లేదు. అట్లాంటి నిత్య మహిమ పొందడానికి రాత్రి సువార్తను నమ్మాలి. ఆఖరిగా మూడవది, మనం ఎందుకు నమ్మాలి? ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఒక మనుష్యుని నియమించి భూలోకానికి ఏం తీర్చబోతున్నాడు? భూలోకానికి ఏం తీర్చబోతున్నాడు? తీర్పు. తీర్పు ఉన్నది గనుక నమ్మాలి. ఏ తీర్పు? రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక లేకుంటే పేతురు మొదటి పత్రిక. రండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి, తీర్పు తీర్చు దేవుడు. పక్షపాతము లేని తీర్పు. అమ్మాయ, పక్షపాతము లేని తీర్పు ఉన్నది. ఈ సువార్తను, ఈ మంచి వార్తను, ఈ ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన వార్తను నీవు నమ్మకపోతే తీర్పు ఉన్నది. పక్షపాతము లేని తీర్పు. ఎందుకు నమ్మలేదు? రెండవది, అక్కడ మనం చదువుకున్నాం, నీతిని అనుసరించిన తీర్పు. నీతిని అనుసరించిన తీర్పు, అందులో నీతివంతమైన తీర్పు. అబ్బా, ఇక ఆ తీర్పుకు తిరుగులేని తీర్పు. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును నమ్మని నీ హృదయమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినం. న్యాయమైన తీర్పు. న్యాయాన్ని అనుసరించి
తీర్పు. ప్రియులారా, ఎందుకు ఈ సువార్తను నమ్మాలి అంటే, ఒకటి, రక్షణ పొందుటకు, శిక్ష నుండి తప్పించుకు. 2, మహిమను పొందుటకు, నిత్యమైన మహిమకు నీవు వారసుడవు, వారసురాలి, మరణము లేని మహిమకు వారసుడవు కావడానికి నమ్మాలి. 3, తీర్పు ఉన్నది గనుక తప్పించుకోలేవు. నమ్మకపోతే ఏమవుతుంది, ఏమైద్దంట? మేము చిన్న దినాల్లో స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్నేహితులు ఇలాగంటూ ఉండే, రే రే పుస్తకాలు దొక్కుతున్నావు, కళ్ళు పోతేరా. చెప్పండి, చదువుకునే ఏ పిల్లలు పుస్తకాలకు కాళ్ళు తగిలించుకుంటున్నారు? ఎంతమంది కళ్ళు పోయినాయి? ఆ లెక్కన కళ్ళు పోయే లెక్క అయితే చదువులు ఉండవు, స్కూళ్ళు ఉండవు. ఎందుకు? పుస్తకాలు దొక్కితేనే కళ్ళు పోతే ఇంకా చదువులు ఎందుకు? ప్రియులారా, వినండి, మానవుడు ఇలాంటి కొన్ని ఏమైంది, ఏముందంట, నమ్మకపోతే ఏముందంట, అలాగా ఇలాగా ఒక చులకని భావన. ఈ పుస్తకం దొక్కితే కళ్ళు పోతుంది అనే దాన్ని ఏమో సీరియస్గా తీసుకుంటున్నాడు. అసలు తీర్పు ఉంది నాయన అంటేనేమో ఎవరు చూశారు పాస్టర్ గారు, ఎవరు చూశారు? అదే నమ్మాలి, అదే నమ్మాలి. అది నమ్మమని ఈ రాత్రి మిమ్మల్ని బతిమాలుతున్నాను. రక్షించబడి మహిమను పొంది అట్టి తీర్పును తప్పించుకునే ఒక గొప్ప సదవకాశం ఈ సువార్త ద్వారా ప్రియ ప్రభువు అందిస్తుంటుండగా ఈ రాత్రి ఉన్న పాటును నమ్మి, యేసు ప్రభువా, నీ మాటలు నమ్ముతున్నాను, నిన్ను గురించిన సువార్తను నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను, నన్ను రక్షించు, పాపము నుండి రక్షించు, శిక్ష నుండి తప్పించు, తీర్పు నుండి తప్పించు అని నీ మహిమను ఇవ్వయ్యా అని కనుక అడిగితే ఈ రాత్రి ప్రభు కృప చూపి రక్షిస్తాడు. అలాగూ నమ్మి రక్షణ పొందాలని ప్రభు పేరట మీకు ఆహ్వానం తెలుపుతూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు, ఈ సువార్త సందేశాన్ని ఇంకా నమ్మక ఉన్న వీరందరి కొరకై ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చెప్పబడిన మాట, సువార్తను నమ్మండి. ఏమిటి ఆ మంచి వార్త? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి లోకానికి వచ్చాడు. సత్యవంతుడైన దేవుడైన జీవాధిపతి, ప్రాణము పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన జీవాధిపతి, రక్షకునిగా రక్తము కార్చి ఆ రక్తములో ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచే పరిశుద్ధ దేవుడు. ఎందుకు నమ్మాలి? ఈ సత్యాన్ని కూడా మీకు వివరించాను. శిక్షలో ఉన్నావు పాపమును బట్టి, రక్షించబడుటకు. మరణములో ఉన్నావు నిత్య మహిమ కొరకాయి. తీర్పు క్రింద ఉన్నావు తీర్పు తప్పించుకొనుట కొరకాయి. ఈ రాత్రి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని హృదయం యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవాలి, ఆయన స్వార్థను నమ్మాలి, ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి, రక్షణ పొందాలి, మహిమను పొందాలి అని ఆశపడుతూ ఉంటే మీ హృదయంలో, యేసు ప్రభువా, ఇప్పటి వరకు పాపిగా ఉన్నాను, పాపులను రక్షించుటకై నువ్వు ఈ లోకానికి దిగి వచ్చావు, రక్షకునిగా ప్రాణం పెట్టావు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు, నమ్మితే శిక్ష నుండి తప్పిస్తున్నావు,
ఈ రాత్రి నేను దేవునిగా, రక్షకునిగా, నా ప్రభువుగా, ముక్తిదాతగా నమ్ముతున్నాను. అట్టి రక్షణ నా పాపమును క్షమించుట ద్వారా నాకివ్వమని మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని అంగీకరిస్తాడు, క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. క్షమించి పాపము నుండి విడిపించి పరిశుద్ధులను చేసి పరలోకమునకు వారసులుగా చేస్తాడు. అగ్నిగుండం అనే శిక్షను తప్పించుకుంటావు. అలాగూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఇంకా నమ్మని వారు ఎవరైనా ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. అయ్యా సోదరుడా, సోదరి, వెలుపల ఉండి వింటున్నారా? మీరు కూడా నమ్ముట మంచిది. నమ్మండి సత్యాన్ని, నమ్మండి వాక్యాన్ని, నమ్మండి మాట, నమ్మండి ప్రభువును నమ్మండి. ఎవరైనా అటు వారు ఉంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముటకు ప్రేరేపించబడుతున్న వారు ఎవరైనా ఉంటే కూడిక అనంతరం ముందుకు రండి. మీ కొరకై ప్రార్థన చేసి పంపిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, మీ కొందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరించిన దినాలలో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని వేసిన ఆ కేక, చెప్పిన ఆ మాట, చేసిన ఆ ప్రకటన అనుసరించి రాత్రి ఆయనను గుర్చిన, మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్చిన సువార్త నమ్మవలెనని ప్రకటించి ఉండగా ఎందరిలో మీ ఆత్మకార్యము జరిగించబడిందో వారందరూ నమ్మి నీ రాజ్యమును పొందుటకు అంగీకరించండి. హృదయము ప్రేరేపిస్తున్నప్పటికీ కఠినపరుచుకుంటున్న వారిని మీ జాలిగల మనస్సుతో, మీ ప్రేమగల హస్తములతో తాకి నమ్మికలోనికి తీసుకొని రండి. ఈ రాత్రి మీ ఆత్మ ద్వారా మీరు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశేషంగా కూడి వచ్చిన బిడ్డలలో నమ్మిన వారు మరొకసారి వారి నమ్మికలో ఉజ్జీవం పొంది ఆ ధన్యతను జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకై జీవించే కృప ఇవ్వండి. నమ్మని వారిని ఆకర్షించండి. ఈ గ్రామములో ఇంకను మిమ్మల్ని పోగొట్టుకొని నష్టపోతున్న వారిని ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను అనేక ఆత్మల రక్షణ కొరకై మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులైన వారిని మీరు నడిపించారు, మీ కొందనాలు స్తోత్రం. ఉదయకాలం మీ దాసులు ఇమానుయేల్ అన్న గారిని మీరు బలపరిచి, కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ శరీరంలో మీరు వాడుకున్నారు, మీ కొందనాలు. అల్పుడైన మీ దాసుని కూడా మీ పక్షంగా నిలిపినందుకు మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ, నీ మాటల వల్ల మా అందరికి ఆత్మీయ క్షేమాన్ని అనుగ్రహించి నడిపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ వందనాలు.